ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. తెలంగాణలోనే అత్యంత అరుదైన ఏకైక రాక్కట్టు బౌద్ధ స్తూపాన్ని మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాం. అటు బౌద్ధ సాహిత్యాన్ని, ఇటు ఆర్కియలాజికల్ రిపోర్ట్ యొక్క సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వివిధ అధ్యాపకులు, విద్యార్థులు చేసినటువంటి పరిశోధనల ఆధారంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కారుకొండ దగ్గర ఉన్నటువంటి బుద్ధిస్ట్ మానెస్ట్రీస్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ రమేష్. యు ఆర్ వాచింగ్ ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. మన దేశంలో మోనోలిథిక్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనేది సుమారు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి గుప్తుల తదనంతం వరకు కూడా అది కొనసాగినట్లు మనకి ఆర్కియలాజికల్ స్టడీస్ ద్వారా మనకు తెలుస్తుంది. అశోక చక్రవర్తి కళింగ రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో జయించిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధం విరివిగా విస్తరించిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఆధారంగా అశోకుడు వేయించినటువంటి 13వ శిలాశాసనాన్ని చరిత్రకారులు చూపిస్తున్నారు. ఆ కాలంలో శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలకు దక్షిణ భారతదేశం వాణిజ్యపరంగా ఒక కేంద్రంగా ఉండేది. అలా మౌర్య సామ్రాజ్యం నుంచి దక్షిణ భారతదేశం మీదుగా శ్రీలంక, ఆసియా దేశాలకు వర్తక వాణిజ్య మార్గాలు ఉండేవి. అలా వర్తక వాణిజ్యాలతో పాటు మౌర్య సామ్రాజ్యం నుంచి బౌద్ధ భిక్షువులు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ అనేక ఆరామాలు, బౌద్ధ చైత్యాలు, బౌద్ధ స్తూపాలు కట్టినట్లు ఎన్నో చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. మౌర్య సామ్రాజ్యం తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు కూడా బౌద్ధాన్ని ఎంతో ఆదరించినట్లు, క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలోనే తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధం విస్తరించినట్లు, అది కూడా మొదటగా గోదావరి పరివాహక ప్రాంతంలో మొదలై ఆ తర్వాత మనకి దక్షిణ భారతదేశం దిశగా వ్యాపించినట్లు buddhavanam.telangana.gov.in అనే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలా గోదావరి నదికి, భద్రాచలానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొత్తగూడెం, హేమచంద్రాపురం గ్రామం దగ్గర ఉన్నటువంటి కారుకొండ గుట్టను కేంద్రంగా చేసుకొని క్రీస్తు శకం 3వ శతాబ్దం, 4వ శతాబ్దంలో ఇక్కడ రాక్ కట్ కేవ్ టెంపుల్స్ని, అలాగే ఆనాడు ఉన్నటువంటి ఏకశిలా బౌద్ధ స్తూపాన్ని నిర్మించినట్లు ఎంతోమంది చరిత్రకారులు చెప్తున్నారు. అత్యంత అరుదైన ఏకశిలా స్తూపం, అలాగే రాక్ కట్ కేవ్ టెంపుల్స్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. ఇది ఖమ్మం వైపు వెళ్ళే రహదారి, ఇది మనుగూరు, భద్రాచలం వైపు వెళ్ళే రహదారి. ఇది కొత్తగూడెం రైల్వే స్టేషన్, దీనినే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అంటారు. దీని ముందు భాగంలోనే ఉన్నటువంటి ఈ రోడ్డే హేమచంద్రాపురం పోయేటువంటి రోడ్డు, ఇది ఇల్లందు పోయేటువంటి రోడ్డు. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే హేమచంద్రాపురం ఉంది. ఆ ఊరు దాటిన తర్వాత ఒక టర్నింగ్లో కారుకొండ అనే ఒక గుట్ట ఉంటుంది. సో ఆ ప్రదేశాన్ని కారుకొండ రామవరం అని కూడా పిలుస్తారు. ఈరోజు మనం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొత్తగూడెం, ఇల్లందు మధ్యలో ఉన్నటువంటి కారుకొండ అనే ఒక బౌద్ధ క్షేత్ర ప్రదేశానికి వచ్చిన మనం. సో ఆ ప్రదేశాన్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. అది కొత్తగూడెం నుంచి ఇలా ఇల్లందు వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్డు ద్వారానే ఆ గుట్టకు చేరుకోవచ్చు. ఒకసారి పదండి, చూద్దాం పదండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1986-87 చేసినటువంటి సర్వేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1990లో ప్రచురించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ కారుకొండ గుట్ట సుమారు 30 ఎకరాల స్థలం కలిగి ఉందని, గుట్ట పక్కనే ఉన్నటువంటి ఈ నీటి వసతిని ఆధారంగా చేసుకొని, అంటే ఇక్కడ ఒక చెరువు ఉంది, దీనిని ఆధారంగా చేసుకొని మహాసాంఘిక బౌద్ధ పాఠశాల వారు నడిపినట్లు ఎంతోమంది అధ్యాపకులు వారి యొక్క రీసెర్చ్లో భాగంగా చెప్పారు. కారుకొండ గుట్టకి పశ్చిమాన కేంద్రంగా చేసుకొని అటు ధ్యానంతో పాటు ఇటు బౌద్ధ బోధనలు కూడా విస్తరించారు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనం ఈ రోడ్డు నుంచి ఇప్పుడు వచ్చినాం మనం. సో నా ఎదురుగా చూసినట్లయితే ఇదే ఆ బౌద్ధ క్షేత్రానికి సంబంధించినటువంటి దారి. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ బోర్డు అయితే ఏం లేదు, బట్ ఎనివే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 1600 సంవత్సరాల క్రితం నాటి బౌద్ధ క్షేత్రాలు. సో చుట్టూ ఫెన్సింగ్ అయితే వేశారు. ఇది బహుశా ఇంకా అన్యాక్రాంతం కాకుండా కొంత ఏదో ప్రొటెక్షన్ చేసినట్టున్నారు. ప్రతి ఆర్కియలాజికల్
సైట్ దగ్గర కూడా ఈ బోర్డు ఒకటి ఉంటుంది. నలువైపులా 4 బుద్ధుని ప్రతిమలు ధ్యాన భంగిమలో చెక్కబడిన ఈ మోనోలిథిక్ రాక్ స్తూపం ఇక్ష్వాకులు, విష్ణు కుండినలు, అలాగే వారి తదనంతరం ఉన్న వాకాటకుల కాలంలో కూడా ఒక వెలిగిందని చెప్పొచ్చు. ఇక్కడున్న ఈ బౌద్ధ స్తూపాల యొక్క విశేషాలు తెలుసుకుందాం రండి. ఇటువంటి మోనోలిథిక్ రాక్ స్ట్రక్చరే ఇక్కడ మరొకటి ఉందని చెప్పి ఎంతో మంది పరిశోధకులు చెప్పినప్పటికీ బహుశా కాలగర్భంలో ఇక్కడ కలిసిపోయి ఉండొచ్చు. ఎంతో విలువైన చరిత్ర దాగిన ఈ ప్రాంతాన్ని ఇంకా రీసెర్చ్ చేయాలని మనం కోరుకుందాం. బౌద్ధ మత సిద్ధాంతాలు ప్రాథమికంగా 4 సత్యాలపై ఆధారపడి ఉంది. 1, ఈ ప్రపంచం దుఃఖమయం. 2, ఈ దుఃఖానికి కారణం కోరికలు. 3, ఆ కోరికలకు మూలం అజ్ఞానం. 4, ఆ అజ్ఞానాన్ని జయించాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. వాటిని స్మరించుకుంటూ ఈ యొక్క బౌద్ధ స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని మనకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చినాం. సో ఇదే మొదటి స్తూపం. ఈ సముదాయంలో మొదటగా మనం ఎక్స్ప్లోర్ చేసేది ఇదొక బౌద్ధ స్తూపం. దీన్ని దగోబా అని కూడా అంటారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించినటువంటి స్ట్రక్చర్స్లో ఒక స్ట్రక్చరే ఈ మోనోలిథిక్ స్ట్రక్చర్. ఒక స్లోపుగా ఉన్నటువంటి ఈ పూర్తి మోనోలిథిక్ స్ట్రక్చరు 4 వైపులా 4 బుద్ధుడి యొక్క స్వరూపాలతో చెక్కబడి ఉంది. పొడవాటి చెవులు, సో గుండ్రని తలపైనటువంటి ఒక నిండైనటువంటి ఆకారం, అలాగే పొడవాటి చేతులు, పద్మాసనంతో కూర్చున్నటువంటి బుద్ధుడిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, కమలా పువ్వు మీద కూర్చొని ఉన్నటువంటి బుద్ధుడు. 4 పక్కలు కూడా ఈ విధంగానే ఒకే నిర్మాణ శైలిలో చెక్కారు. సో ఇక్కడ కూడా చూడండి, సేమ్ బుద్ధుడి తలపై ఉన్నటువంటి యొక్క నిర్మాణాన్ని చూడండి. పొడవాటి చెవులు, అలాగే పొడవాటి చేతులు, కమలంపై కూర్చున్నటువంటి ధ్యాన ముద్రలో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క స్వరూపం. అలాగే మీరు ఇంకోటి కూడా చూడవచ్చు. ఇది పడమర వైపు ఉన్నటువంటి నిర్మాణం. ఇది పగిలింది. ఇక్కడ పిడుగు వల్ల పగిలి ఉండొచ్చు, లేదంటే కొంతమంది క్వారీ పనుల వల్ల కూడా పగిలిందని అంటున్నారు. సో ఎనివే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, బుద్ధుడు, పొడవాటి చెవులు. ఇక్కడ చూస్తున్న స్తూపం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిందై ఉండొచ్చు. కానీ ఇందులో తొలిచినటువంటి బుద్ధుడి విగ్రహాలు మాత్రం క్రీస్తు శకం 3-4 శతాబ్దానికి చెందిందని తెలుస్తుంది. ఈ మోనోలిథిక్ రాక్ స్తూపం విష్ణు కుండిల కాలంలోనూ మరియు వారి తదనంతర కాలంలోనూ నిర్మించిందై ఉండొచ్చని వాటికి ఉన్నటువంటి ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటి స్వరూపాలను బట్టే కాదు, ఈ స్థలానికి పక్కనే ఉన్నటువంటి రాక్ కట్ కేవ్ టెంపుల్స్లో ఉన్నటువంటి స్వరూపాలను ఆధారంగా చేసుకుని కూడా మనం ఒక అంచనాకు రావచ్చు. దీనికి పక్కనే ఉన్నటువంటి అలనాటి ప్రాచీన గుహలను మనం పార్ట్ 2లో చూద్దాం. సో తప్పనిసరిగా చూడండి, ఎవరు మిస్ కాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.